అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనం వరకు. నేటి మొదటి పట్టణంలో బర్నబా పౌలు చేసిన సువార్త పరిచర్య గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యెరూషలేము నగరములో స్తేఫాను గారు వేదసాక్షి మరణాన్ని పొందుకున్నారు. స్తేఫాను గారు అపోస్తులకు సహాయం చేయటానికి ఎన్నిక చేయబడిన 7 సహాయకుల్లో ఒకరు. తన యొక్క మరణము అనంతరము యెరూషలేములో వేదహింసలు ప్రారంభమయ్యాయి. అందువల్ల యెరూషలేములో ఉన్న విశ్వాసులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. అనేక గ్రామాలకు పట్టణాలకు పారిపోయారు. ఈ విశ్వాసులు కొంతమంది అంతియోకు కూడా వెళ్లారు. అంతియోకులో నివాసం ఏర్పరచుకున్న ఈ విశ్వాసులు అక్కడున్న గ్రీకులకు క్రీస్తు యొక్క సందేశాన్ని బోధించడం మొదలుపెట్టారు. క్రమేణా అంతియోకు నగరములో విశ్వాసుల సంఖ్య పెరిగినదని యెరూషలేములో ఉన్న క్రైస్తవ సంఘము తెలుసుకుంది. అందుచేత యెరూషలేము సంఘము నుండి బర్నబాను అంతియోకుకు పంపిస్తున్నారు. ఈ బర్నబా గొప్ప విశ్వాసం కలిగిన వాడు, మంచి మనసున్నవాడు, దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడినవాడు. బర్నబా యెరూషలేము నుండి ప్రయాణమై అంతియోకు నగరానికి వెళ్లి అక్కడున్న క్రైస్తవ సంఘాన్ని కలుసుకుని వారిని బలపరిచి ఉన్నాడు. వారికి క్రీస్తు యొక్క సువార్తను బోధించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, ఈ బర్నబా పౌలు కొరకు వెతికాడు. పౌలు గారిని కూడా అంతియోకు నగరానికి తీసుకువచ్చి తన ద్వారా పరిచర్య చేయించాలని ప్రయత్నం చేశాడు. చివరికి తార్సిస్సులో పౌలు గారిని కనుగొని పౌలు గారిని అంతియోకు తీసుకొస్తున్నాడు. పౌలు గారు అంతియోకు నగరంలో సువార్త పరిచర్య చేశాడు. పౌలు బర్నబాలు అంతియోకు నగరంలో 1 సంవత్సరం పాటు నివసించి వారికి సువార్త పరిచర్య చేసి గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రియా సహోదరి సహోదరులారా, వీరిద్దరి వలె మనం కూడా క్రీస్తు గురించి ఇతరులకు చాటి చెప్పాలి. వారు తెలుసుకున్న సువార్తను వారితో పరిమితం చేయకుండా ఇతరులకు చాటి చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎందుకంటే క్రీస్తు యొక్క సందేశము రక్షణ సందేశము, క్రీస్తు యొక్క సందేశము శాంతి సందేశము. ఈ సందేశాన్ని మనము ఇతరులకు చాటి చెప్పటానికి నిరంతరము కృషి చేయాలి. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు నా గొర్రెలు నా స్వరమును వినును అని తెలియజేస్తున్నారు. యెరూషలేము పట్టణములో దేవాలయ ప్రతిష్టోత్సవం జరుగుతుంది. అటువంటి సమయంలో అనేక మంది ప్రజలు యెరూషలేము దేవాలయానికి వచ్చారు. అక్కడున్న యూదుల్లో కొంతమంది ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు. నీవు క్రీస్తువా? ఎంతకాలం మమ్మల్ని సందిగ్ధంలో ఉంచుతావు? మాకు తెలియచేయి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను అనేక సార్లు మీకు తెలియచేశాను, కానీ మీరు నమ్మట్లేదు. నేను నా తండ్రి పేరిట చేసే అద్భుతాలు దానికి సాక్ష్యము అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవం ప్రసాదింతను కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడను నా చేతి నుండి అపహరింపలేడు. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు తెలియజేస్తున్నాడు, నా గొర్రెలు నా మాట వినును, నా గొర్రెలు నా స్వరమును వినును అని ప్రభు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు మంచి గొర్రెల కాపరి. అందుకనే ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో తెలియజేస్తున్నాడు, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన మంద కొరకు తన ప్రాణమును అర్పించును. ఇతగాడు గొర్రెలు సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి పారిపోవును అని ప్రభు తెలియజేస్తున్నాడు. గొర్రెల కాపరి పిలిచినప్పుడు గొర్రెలు కాపరి చెంతకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే కాపరి ఎప్పుడు కూడా గొర్రెలను సంరక్షిస్తూ ఉంటాడు. గొర్రెల యొక్క క్షేమాన్ని కోరి తాను పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఎల్లవేళలా గొర్రె గొల్లవాని యొక్క స్వరాన్ని ఆలకించి గొల్లవాని వెనకాల వెళుతుంది. ప్రియా మిత్రులారా, మన కాపరి మంచి కాపరి, ఉత్తమమైన కాపరి, మన క్షేమమే ధ్యేయంగా పెట్టుకుని ప్రభు జీవించి ఉన్నాడు. ప్రభు తన మంద కొరకు తన ప్రాణాన్ని బలి చేసుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా,
ప్రభు యొక్క మందలో ఉంటే మనకు భద్రత, ప్రభు యొక్క మందలో ఉంటే మనకు విజయము, ప్రభు యొక్క మందలో ఉంటే మనకు క్షేమము, రక్షణ. ప్రియ సహోదరి సహోదర, అందుచేత ప్రభు యొక్క మందలో మనం చేరాలి. ప్రభు యొక్క మందకు చెందిన వారముగా మనం జీవించాలి. ప్రభు యొక్క మందకు మనం చెందాలంటే ప్రభు యొక్క మాటను వినాలి. ప్రభు యొక్క మాటను విని విశ్వసించాలి. విశ్వసించి మన గొర్రెల కాపరి వెనకాల మనము నడవాలి. ప్రియ మిత్రులారా, అటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేటి మొదటి పట్టణంలో బర్నబా పౌలుడు చేసిన సువార్త పరిచర్య గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రభువా, వారు ఎంతో గొప్ప సువార్త సేవ చేసి ఉన్నారు. వారు తెలుసుకున్న సత్య సువార్తను అన్యులకు చాటి చెప్పడానికి ఎంతగానో శ్రమించి ఉన్నారు. అదేవిధముగా మేము తెలుసుకున్న సువార్తను ఇతరులకు చాటి చెప్పే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, నేటి సువార్తలో నా గొర్రెలు నా స్వరమును వినును అని మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రభువా, మేము ఎల్లవేళలా నీ వాక్యాన్ని ఆలకించే భాగ్యాన్ని దయచేయండి. నీ యొక్క వాక్యాన్ని ఆలకించి విశ్వసించి దాని ప్రకారంగా జీవించడానికి కావలసిన గొప్ప మనస్సును, విశ్వాసాన్ని దయచేయండి. నేటి వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.